హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇదివరకు జైపూర్లో కోటర్ చూపిస్తానని చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఉంది అక్కడ అని తిని అన్నట్టు మా ఫ్రెండ్ ఇప్పుడు పోస్టింగ్ వెళ్ళిపోతున్నారు. కోటర్స్ అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను. వీళ్ళకి పోస్టింగ్ వచ్చిందనమాట, చూద్దామని వచ్చాము. ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని ఈ వీడియో తీస్తున్నాను. మొత్తం కూడా వీడియో తీసి చూపిస్తాను, చూసేయండి. ఇది లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేట్ అన్నమాట. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఇక్కడ ఏంటి అంటే డ్యూటీలు ఇక్కడే ఉంటాయి, మళ్ళీ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని కూడా చిన్న చిన్న మొక్కలు ఇలాగా సైడ్లకి ఉంటాయి. చాలా నీట్ గా ఉంటుంది చూడడానికి. చూస్తే మనం ఫస్ట్ టైం చూస్తే మాత్రం వావ్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటది అన్నమాట. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉండవు. అందుకు ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. మన ఎస్ఆర్పిలో అయితే మంచిగా చల్లగా ఉంటుంది. అక్కడైతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. మీరు చూసారు కదా ఇది వరకు వీడియో. మీరు చూడకపోతే కింద కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇక్కడ నుంచి టర్న్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ మెస్ ఉంటుందన్నమాట. మెస్ తర్వాత మళ్ళీ అన్ని క్వార్టర్సే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్, ఇది మెస్ అన్నమాట. దీని పక్కన ఈ పక్కన రెండు పక్కల కూడా మనకి సిఎస్ఎఫ్ క్వార్టర్స్ ఉంటాయి. ఈ బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ మెస్ అన్నమాట ఇదంతా. దీని వెనకాలే క్వార్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా క్వార్టర్సే, ఈ పక్కన ఆ పక్కన బాగుంటాయి. ఎస్ఆర్పికి ఇక్కడికి తేడా ఏంటి అంటే మనకి ఇవి కొత్త క్వార్టర్స్ అన్నమాట. వీటికి మళ్ళీ టైల్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్న కబోర్డ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడికంటే ఎస్ఆర్పిఏ బాగా అనిపిస్తుంది. కొంచెం పీస్ఫుల్ గా ఉంటది. గాలికైనా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగా కూడా ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవే క్వార్టర్స్. ఇక్కడే మా ఫ్రెండ్ ఉంటది అన్నమాట. వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాము. ఇప్పుడైతే క్వార్టర్స్ అంతా ఎలా ఉందో చూసేయండి. ఇది అంతా మెయిన్ ఎంట్రన్స్. ఇలాగా ఇక్కడ నుండి వచ్చేటప్పుడు తీసాను కదా వీడియో, అది. ఇక్కడ మళ్ళీ రూమ్స్ ఉంటాయి ఇలాగా. ఇది క్వార్టర్, ఇలా క్వార్టర్స్ ఉంటాయి అన్నీ. ఈ పక్కన పక్కన ఇలాగ ఉంటాయి. ఇదేమో బాల్కనీ అన్నమాట. ఇది మళ్ళీ పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది పైన ఇలా ఎక్కడానికి. ఇవన్నీ క్వార్టర్స్. ఇలా మనకి పార్కింగ్ చేసుకోవడానికి, కార్లు అవి బైకులు పార్కింగ్ చేసుకోవడానికి ఇలా ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ క్వార్టర్స్. ఈ కింది క్వార్టర్స్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. జరిగా నాన్న. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఇదంతా హాల్. హాల్లో ఇలా అన్నీ ఉంటాయి, షెల్ఫ్స్, కబోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనం టీవీ సెట్ చేసుకోవచ్చు, ఏదైనా సెట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ ఇది పెట్టుకున్నారు. ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న షెల్ఫ్స్. ఇది వచ్చి ఒక బెడ్రూమ్, ఇది ఒక వచ్చి బెడ్రూమ్. ఇక్కడ వచ్చి బాత్రూమ్, ఇటు సైడ్ వచ్చి కిచెన్. ఫస్ట్ బెడ్రూమ్. ఇందులో కూడా కబోర్డ్స్ ఉంటాయి అన్నమాట ఇలా పైన. ఇలా షెల్ఫ్స్ ఉంటాయి. ఇందులోనే బాల్కనీ, బయట మళ్ళీ బయటికి వెళ్ళడానికి చిన్నగా డోర్ ఉంటుంది. ఇలా చిన్న బాల్కనీ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ మొక్కలు పెట్టుకోవడానికైనా బాగుంటుంది ఇలాగా. ఇదంతా మళ్ళీ బయట ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇలా పక్కన వాళ్ళది కూడా మళ్ళీ కనిపిస్తుంది. అందరికీ ఇలాగే ఉంటుంది. ఇది ఓన్లీ ఒక్క రూమ్ వరకే ఉంటుంది అన్నమాట, ఈ ఒక్క బెడ్రూమ్ వరకే. జరిగిన ఇక్కడ నుంచి ఇది సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ కూడా ఇలా మంచిగా కబోర్డ్స్ ఉంటాయి. మొత్తం టైల్స్ అన్నమాట.
మాకు ఎస్ఆర్పి మీద ఇది బాగుంటుంది అన్నమాట, నీట్గా. అది ఇది जब फुल डेकोरेशन था तब आते, तब नहीं आए, पूरा बिखरा पड़ा है, अभी आए हो। అంటుంది ఫుల్గా డెకరేషన్ చేసినప్పుడేమో వీడియో తీయలేదు నువ్వు, ఇప్పుడు వీడియో తీస్తున్నావు అని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా, మరి మీకు ఒకసారి చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నాను. బాగా నీట్గా పెట్టుకుంటుంది అన్నమాట. ఇంకా రేపే వీళ్ళంతా ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట, అందుకోసమని ఇలా ఉంది. మనకు తెలిసిందే కదా, వెళ్ళే ముందు ఇలాగే ఉంటుంది ఇల్లులని. ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇది బాత్రూము, ఇది వాష్ బేసిన్ ఇలాగ ఉంటుంది. పైన కూడా చిన్నగా షెల్ఫ్స్ ఇచ్చారు. మళ్ళీ కిచెన్, అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ సింక్ ఇలా ఎల్ షేప్లో ఉంటుంది. కింద ఇలా పైన ఇలా ఒక షెల్ఫ్ ఉంటుంది. సైడ్కి ఇలా విండో వస్తుంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఉంటుంది అన్నమాట. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి చిన్న విండో ఉంటుంది అన్నమాట కిచెన్. बगल में जो है ना उसका भी कम रेट में जो है प्राइस। మనకు ఫస్ట్ పోస్టింగ్ రాగానే మనకి క్వార్టర్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ముందు ఆతృతగా ఉంటది. అందులో అయితే నేను ముందుంటాను. అందుకోసమే మీకోసం నా కోసం ఈ వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.